యెస్. ఫైనల్లీ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌కి సంబంధించిన మొదటి మ్యాచ్ అయితే నిన్న జరగడం జరిగింది. అయితే ఏదైతే నిన్న కేకేఆర్‌కి, ఆర్‌సీబీకి మొదటి మ్యాచ్ జరగడం జరిగిందో, ఈ మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ పూర్తిగా వన్ సైడ్ డామినేషన్ అయితే చేయడం జరిగింది. చాలా అలవోకగా ఆడుతూ పాడుతూ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ని అయితే ఆర్‌సీబీ టీమ్ అయితే ఓడించడం జరిగింది. అసలు నిన్న మ్యాచ్‌లో ఏం జరిగింది అనే విషయాన్ని ఒక 5 నిమిషాల్లో మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ముందుగా టాస్ గెలిసి ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అయితే బౌలింగ్‌ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే బ్యాటింగ్ దిగిన కేకేఆర్ మొదటి ఓవర్‌లోనే డికాక్‌కి సంబంధించిన వికెట్‌ని అయితే కోల్పోవడం జరిగింది. హజల్‌వుడ్ ఏసిన మూడో బంతికి డికాక్ అయితే ఒక క్యాచ్‌నైతే లేపడం జరిగింది. సో, సుయాజ్ శర్మ ఆ క్యాచ్ అయితే చేతిలో పడి మిస్ అయ్యి కింద పడిపోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ బంతికే డికాక్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం జరుగుతుంది. సో, తర్వాత కెప్టెన్ అజింక్య రహానే అయితే బ్యాటింగ్‌కి అయితే రావడం జరుగుతుంది. కానీ మొదటి 3 ఓవర్లలో కేకేఆర్ టీమ్ అనేది కేవలం 9 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అయితే 3 ఓవర్ తర్వాత కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరు సునీల్ నారాయణ్ ఇంకా అజింక్య రహానే వీళ్ళిద్దరూ కలిసి ఆర్‌సీబీ బౌలర్స్‌కి అయితే కౌంటర్ అటాక్ అయితే ఇచ్చి మొదటి 3 ఓవర్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. కానీ తర్వాత 3 ఓవర్లలో వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్‌లో 51 రన్స్ అయితే చేయడం జరిగింది. సో, పవర్ ప్లే కంప్లీట్ అయిపోయే లోపట కేకేఆర్ టీమ్ అనేది 60 పరుగులు చేసి ఒక వికెట్‌ని అయితే కోల్పోవడం జరిగింది. అలాగే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 25 బాల్లలో అయితే హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సునీల్ నారాయణ్ 44 పరుగుల వద్ద రషీద్ బౌలింగ్‌లో అయితే ఔట్ కావడం జరుగుతుంది. సో, అప్పటి వరకు చాలా డేంజర్‌గా బ్యాటింగ్ చేస్తున్న అజింక్య రహానే అయితే కృణాల్ పాండ్యా అయితే ఔట్ చేయడం జరుగుతుంది. సో, కృణాల్ పాండే వెంకటేష్ అయ్యర్‌కి ఒక బౌన్స్ బాల్‌ని అయితే వేయడం కానీ అప్పటికే వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండా అయితే బ్యాటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఆ బౌన్స్ బాల్‌కి భయపడి వెంకటేష్ అయ్యర్ అయితే హెల్మెట్ తెప్పించుకోవడం జరిగింది. కానీ హెల్మెట్ తెప్పించుకున్న నెక్స్ట్ బాల్‌కే వెంకటేష్ అయ్యర్ అయితే ఔట్ అయ్యి తిరిగి అదే హెల్మెట్ తీసుకొని పెవిలియన్‌కి అయితే ఎళ్ళడం జరిగింది. అలాగే నెక్స్ట్ బ్యాటింగ్‌కి వచ్చిన రింకు సింగ్ సంబంధించిన వికెట్‌ని కూడా కృణాల్ పాండ్యా అయితే తీసుకోవడం జరిగింది. సో, 4 ఓవర్లేసి కృణాల్ పాండ్యా 29 రన్‌లు ఇచ్చి రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లాంటి 3 మెయిన్ వికెట్‌లని అయితే తీసుకోవడం జరిగింది. సో, తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన అండర్ రసల్‌ని అయితే సుయాజ్ శర్మ క్లీన్ బౌల్డ్ అయితే చేయడం జరిగింది. సో, ఫైనల్లీ కేకేఆర్ టీమ్ 9.5 ఓవర్‌లో ఒక వికెట్ నష్టానికి ఒక 107 పరుగులు చేయడం జరిగింది. అయితే తర్వాత 10 ఓవర్లలో కేకేఆర్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో, ఫైనల్‌గా కేకేఆర్ టీమ్ 20 ఓవర్లలో 175 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన ఆర్‌సీబీ టీమ్ విరాట్ కోహ్లీ ఇంకా పిల్ సాల్ట్ ఇద్దరు కలిసి డామినేషన్ అయితే మొదలుపెట్టడం జరిగింది. పవర్ ప్లే అయిపోయే లోపట వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ వచ్చేసి 80 పరుగులైతే చేయడం జరిగింది. సో, తర్వాత సాల్ట్ ఒక క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే పిల్ సాల్ట్ వచ్చేసి కేవలం 25 బాల్లలో హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. సో, మొదటి మ్యాచ్‌లోనే ముగ్గురు ప్లేయర్స్ అయితే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. కేకేఆర్ నుంచి అజింక్య రహానే, అలాగే ఆర్‌సీబీ నుంచి పిల్ సాల్ట్ ఇంకా విరాట్ కోహ్లీ అయితే హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ కేకేఆర్ మీద 1000 రన్స్‌ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ 17 సీజన్‌లో. అలాగే కేకేఆర్ మీద కాకుండా సీఎస్‌కే మీద, డీసీ మీద, పంజాబ్ కింగ్స్ మీద, కేకేఆర్ మీద ఇలా 4 టీమ్‌ల మీద అయితే విరాట్ కోహ్లీ అయితే 1000 రన్స్‌ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్‌సీబీ టీమ్‌లో వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. కోహ్లీ 59 పరుగులు చేయడం జరిగింది. సాల్ట్ 56 పరుగులు చేయడం జరిగింది. అలాగే పటిదార్ 36 పరుగులు చేయడం జరిగింది. లివింగ్‌స్టన్ వచ్చేసి 15 పరుగులు చేయడం జరిగింది. సో, 16.2 ఓవర్‌లోనే ఆర్‌సీబీ అనేది 175 పరుగులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగి మొదటి మ్యాచ్‌లో ఘన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే దాదాపుగా 17 సంవత్సరాల క్రితం ఐపీఎల్ మొదటి మ్యాచ్‌ని ఈ 2 టీమ్సే ఆడడం జరిగింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ 18థ్ సీజన్‌లో ఈ 2 టీమ్స్ కలిసి మొదటి మ్యాచ్‌ని అయితే తిరిగి ఆరంభం చేయడం జరిగింది. ప్రెజెంట్ ఒక మ్యాచ్ అయింది కాబట్టి ఆరెంజ్ క్యాప్ అనేది ప్రెజెంట్ విరాట్ కోహ్లీ దగ్గర అయితే ఉంది. కానీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా రేపు ఈ క్యాప్ అనేది హైదరాబాద్ బ్యాటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, రేపు మధ్యాహ్నం జరగబోయే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈవినింగ్ జరగబోయే సీఎస్‌కే వర్సెస్ ముంబై ఈ 2 టీముల్లో ఏ టీమ్ గెలుస్తుందనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ఐపీఎల్‌కి సంబంధించి ఏదైతే మొదలు కావడం జరిగిందో దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే గైస్ ఐపీఎల్ సెరమనీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే పర్ఫార్మ్ చేయడానికి రావడం జరుగుతుందని చెప్పామో శ్రేయా ఘోషల్, దిశా పటాని, కరణ్ అయితే రావడం జరిగింది. అలాగే షారుఖ్ ఖాన్ గారు కూడా రావడం జరిగింది. సల్మాన్ ఖాన్ అయితే రాలేదు. షారుఖ్ ఖాన్ గారు మాత్రమే రావడం జరిగింది. అలాగే షారుఖ్ ఖాన్ గారు అయితే కింగ్ కోహ్లీని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే కింగ్ కోహ్లీతో తన పఠాన్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ మీద అయితే డాన్స్ చేయడం జరిగింది. అలాగే కింగ్ కోహ్లీని అయితే ఇద్దరు కింగ్స్ అయితే గ్రౌండ్‌లో అయితే హగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి భువనేశ్వర్ కుమార్ గారు అయితే మొదటి మ్యాచ్ అయితే ఆడలేదు. సో, ఫిట్‌నెస్ ప్రాబ్లమ్ అని చెప్పడం జరుగుతుంది. సో, నెక్స్ట్ మ్యాచ్‌లో ఆయన ఆడాలని చెప్పి మనం కోరుకుందాం. అలాగే క్రికెట్‌కి సంబంధించి కొంతమంది సీనియర్ దిగ్గజాలు ఏం చెప్పడం జరిగిందంటే ఈసారి 4 టీమ్స్‌కి అయితే కప్పు కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి అందులో 9 మందిలో 8 మంది అయితే ఎస్ఆర్‌హెచ్ అయితే టాప్ పొజిషన్‌లో ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి రేపు అందరూ అబ్ కీ బార్ 300 పార్ అని చెప్పి అనడం జరుగుతుంది. మరి రేపటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 300 కొడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ ఐపీఎల్‌కి సంబంధించిన అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.